శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు మీకు చాలా గొప్ప తీపి గుర్తులు చూపిస్తున్నాను. ఇవి పురాతనమైన కాయిన్లు. ఇవి మా కోడల దగ్గర ఉన్నాయి. నేను ఇలా వీడియోలు తీస్తాను కదండి. అత్తయ్య గారు మీరు వీడియోలు తీస్తున్నారు కదా, ఇవిగో నా దగ్గర ఉన్నాయని తీసి ఇచ్చింది. అయితే మీకు వీడియో తీసి పెట్టాలని నా సంకల్పం. మీకు తెలుసు కదా, నాకు ఏం తెలుసో అది మీ ముందు ఉంచుతాను. ఇవి చాలా పురాతనమైన కాయిన్లు. ఎంత పురాతనమైన కాయిన్లు అంటే, ఈ కాయిన్ పేరేంటో, దీనికి ఎంత వయసో, ఈ కాయిన్ పేరేంటో, దీనికి ఎంత వయసో కూడా మీకు నేను చెబుతాను. ఈ కాయిన్ అనాలో సగవటండి, అద్దన అని పిలిచేవారంట పూర్వం. దీనికి ఎన్ని సంవత్సరాలు చెప్పనా, 300 సంవత్సరాల కిందటదటండి ఈ కాయిన్. ఈ కాయిన్ మీరు చూసారా, హనుమంతుడి ముద్రణ ఎంత బాగా ఉందో. అప్పట్లో హనుమంతుడిని ఇంత బాగా ముద్రణ, ఇప్పుడు ఎలాగో అప్పుడు అలాగే పూజించేవారన్నమాట. దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా. ఇదంటండి ఇది పావణ అంటారట. ఇది పావళ ఎలాగో అలాగంట. ఇది 120 సంవత్సరాల కిందట మరి తయారవ్విందంట. అప్పుడు వాడకంలో ఉండేదట. ఇది పావడ, ఇది అద్దన. చూసారా, ఇవి రాగి కాయిన్లండి. అయితే 300 సంవత్సరాల కిందట కాయిను, 120 సంవత్సరాల కిందట కాయిను. మీకు ఇంకో ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. నాకు చెప్పడం తెలియదండి ఎన్ని వందల సంవత్సరాల్లో ఇలాగ తయారయ్యిందని. మా కోడలు చెప్పింది, ఇది 300 సంవత్సరాల కిందటదండి, ఇది 120 సంవత్సరాల కిందటదండి అని. మీరు చూస్తున్నారు కదా, మీకు తెలుస్తుంది కదా. మరి ఇలాంటి తీపి గుర్తులు మీ దగ్గర ఉన్నాయా? ఉంటే నాకు కామెంట్లో పెడతారా? మరి కామెంట్లో చెబితేనే కదండి నాకు తెలుస్తుంది. ఎంతో కొంత అరుదుగా ఎక్కడో ఉంటాయి. ఇలాంటి పాతకాయలు చాలా భద్రంగా దాచుకునేవారు ఉంటూ ఉంటారు. కానీ అందరి దగ్గర ఉండవు కదండి. మరి మరి మా దగ్గర ఉన్న తీపి గుర్తులు మీకు చెబుతున్నాను. ఇది 300 సంవత్సరాల కిందట కాయను చూడగలిగే అదృష్టం మరి నాకు కలిగిందండి. మరి మీ అందరికీ ఇంకా ఎక్కువ సంవత్సరాల కాయలు చూసిన వారు ఉంటారు, కాదన్న కానీ మరి నాకు అయితే తెలియదండి. దీన్ని ఇలా పిలుస్తారని కూడా నాకు తెలీదు. నా చిన్నతనంలో కూడా 5 పైసలు, పైసా, అద్దన, పావళాలో రూపాయలు ఉండేవి. మరి అవి తెలుసు నాకు. ఈ రాగి కాయలు చాలామని నాకు తెలియదు. మా అక్కకు తెలుసటండి. మా అక్కకు ఉంటాయిలేండి ఒక 80 సంవత్సరాలు. రాగి కాయలు మసిలేయని మా అక్క చెబుతారనమాట. ఎండు కాయలు కూడా మసిలేయట, అది వాడకంలో ఉండేయన్నమాట. అయితే మరి ఈ కాయిన్లు చూపించే అదృష్టం నాకు కలిగిందని నేను చాలా సంతోషపడుతున్నానండి. నిజంగా ఇంతలాంటి కాయిన్లు నేను చూడలేదు. ఇలాగా పిలుస్తారని కూడా నాకు తెలియదు. నాకు మరి 50 సంవత్సరాలు దాటిన దాన్నే. అయితే నాకు తెలియదండి. మరి చదువుకున్న అమ్మాయి మా కోడలు మరి చిన్నదే కదా, కానీ వాళ్ళ నానమ్మ వాళ్ళు ఇచ్చిన తీపి గుర్తులు తనకి చదువుకుంది కాబట్టి ఇవి అని గుబుక్కుని చెప్పేసింది. మరేమో తను చూపించగలిగింది, తన దగ్గర ఉన్నాయి కాబట్టి. మరి తనకన్నా పెద్దదాన్ని నా దగ్గర ఉన్నాయా? అలాగే అందరి దగ్గర ఉండవండి, అరుదుగా కొందరి దగ్గర మాత్రమే ఉంటాయి. చూశారు కదా, చక్కగా పురాతనమైన కాయలు చూపించే అదృష్టం నాకు కలిగింది. మీ దగ్గర ఉంటే నాకు కామెంట్ పెడతారా? మా దగ్గర కూడా ఇలాంటివి ఉన్నాయని. చూసారా, ఆంజనేయ స్వామి ముద్ర ఎంత బాగుందో. ఇది గొప్ప రాగండి. మరి అప్పుడుది కాబట్టి కలర్ చూసారా ఎలా ఉందో. అలా కడగకుండా ఉంచానండి. కడిగితే తెలిపొచ్చేస్తాయిలండి. మరి పాత కాయలు కదా, అలాగా ఉండాలమ్మా అనేసి అన్నమాట అండి. అయితే మనం ఇలాంటి పాత కాయిన్లు, పురాతనమైన కాయిన్లు ఉంటే మనం ముందు తరాల వారికి చూపించాలి అని మన సంకల్పం పెట్టుకుని ఉంటే మనం లెక్క లేకుండా ఉన్న వారికి ఏమీ చెప్పలేము కానండి. చక్కగా పూజా రూమ్లో పెట్టేసుకోండి. ఒక గిన్నెలో వేసి పూజ గదిలో పెట్టేసుకుంటే మనం పూజ దగ్గరే కదా, వాడకూడదు అనే భావంతో తీయం. ఈ వాడటానికి ఇప్పుడు ఎవరో తీసుకోరనుకోండి, అవి అక్కడ పూజ దగ్గర ఉన్నాయి, భద్రంగా ఉంటాయన్నమాట బీరువాలా కన్నా. అప్పుడు మనం ముందు తరాల వరకు చూపించవచ్చు. ఇప్పుడు మా కోడలు తెచ్చుకుంది, అలా బాగున్నాడు కదా, మా నాన్నమ్మ ఇచ్చింది పలానా సంవత్సరంలో కాయలు అని చెబుతుంది కదండి. తెలుస్తుంది కదా మా దగ్గర ఇలా ఉన్నాయని. తను ఆ పిల్లోడు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకోవచ్చు. ఎన్నో లభించుకోవచ్చు, ఎన్నో కోట్ల ఆస్తులు పోగొట్టుకుని మనం అనుభవించవచ్చు. మరి ఇలాంటి పురాతనమైన కాయల గురించి తెలడం కానీ మన దగ్గర ఉండటం కానీ జరుగుతుందా? అందరి దగ్గర జరగదు కదండి. ఇవే గొప్ప ఆస్తిగా భావించాలి మనకి. ఇవి ఎంతమంది వాడారో, అప్పట్లో ఎవరు వాడారో కదా, ఎవరి చేతులు మీద మారినయో ఇప్పుడు నా చేతిలో ఉన్నదే అంటే మరి మనుషులు ఉండం కానీ మరి మనం సంపాదించుకున్న ఈ కీర్తులు ఉండిపోతాయి, ఆస్తులు కూడా ఉండవండి.
అది నేను చెబుతాను. ఆస్తులు కూడా అవసరానికి కరిగిపోతాయి, కానీ ఇలాంటి తీపి గుర్తులు మాత్రం మిగిలిపోతాయి. ఇవి మాత్రం భద్రంగా దాచి మనం ఇవ్వాలి, పిల్లలకి చూపించాలి, చెప్పాలి. గొప్ప గొప్ప ఆస్తులు పోగొట్టి ఇవ్వటం కాదండి, ఇలాంటి పురాతనమైన ఈ కాయిన్లనే కాదండి, ఇంకా ఏమైనా ఏరే మన దగ్గర ఉంటాయి కదా, అలాంటివి పలానప్పుడు ఇది ఇలా ఉండేది, పలానప్పుడు ఇలాగా చేసేవారు, ఇది పలానా అప్పుడుది, పలానా మా తాతది, మా నానమ్మది అని చెప్పాలన్నమాట. ఇవేనండి మనం పిల్లలకి ఇచ్చే ఆస్తులు. ముందు తరాల్లో వారి మనం ఇలా చెప్పుకోవటానికి చాలా గొప్ప తీపి గుర్తులు అన్నమాట. మరి ఇలాంటి తీపి గుర్తులు మీ దగ్గర ఉంటే నాకు కమెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.